పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాల కదా మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి వార్త? పొద్దుడు సంధి నాడు మంచి పత్తిత్తులు పెడితే శాతం అయితే లేదురా రాయందరు. అబ్బో ఇన్నొద్దులు ఇట్లా శాత కాకుంటుండేది నీ ఏడే శాతం చేద్దురా నా వల్ల కాకపో కొంపదీసి ఈ కాలంలో తినే మందర తిరిగి చేయబైతే ఇట్లా నడువు నొప్పిలు ఎత్తానంటావా రాయందరు? నువ్వన్న వయసు 60 ఏళ్ళు వచ్చినాక నడువు ఉన్నది తాత. 60 ఏళ్ళు వచ్చిన మా ముసలోడు ఇంకా పర్సు పోరడే అనుకుంటున్నాడే అన్న, అందుకే అంతగానో వేతులు కొడుతున్నాడు. అయ్యా వచ్చిందమ్మా 30 ఏళ్ళ ముసలమ్మ. నేనన్నా ఇంత పని చేస్తాను కానీ నువ్వు అయితే తిన్న కంచాన్ని కూడా పక్కకు పెట్టావు కదా. ఇప్పుడు చెప్పు ఎవరు ముసలోళ్ళు ఎవరు ఐసోళ్ళు? ఈ ముసలోడు ఏమన్నంటే నా పని దొంగ ముచ్చట్లన్నీ మందికి చెప్పి ఇజ్జత్ తీస్తంటాడు. సరే గాని ఇవాళ నువ్వు తీసుకొస్తానన్న వార్త ఏదే మరి? వార్త లేదు, వంకాయ కూర లేదు. ఆయికి భూని అర్ధ నెల దాచినా ఇప్పటి వరకు వాన చినుకులు పడతలేవని తల్లాడంగా నిన్న మాపటాలకు 4 చినుకులు పడ్డాయి. ఇక ఇప్పుడన్నా మళ్ళా పత్తిత్తులు పెట్టుకోకపోతే అదును పోతే మళ్ళీ దొరుకుతుందా? అందుకే ఇవాళ పత్తిత్తులు పెడతానా. ఇవాళ నాకు సెలవు. అరే మోహ మీద సెలవు అంటే ఎట్లా ముసలోడా? అసంటోనివి నిన్ననే నేను ఇవాళ కొలువుకు రానని చెప్పానుంటివి. వాన చినుకులు ఏమన్నా నాకు చెప్పొచ్చినా ఆయా? నేను చెప్పి నీకు సెలవు పెట్టేందుకు వాన కూడా నాకు చెప్పకుండానే వచ్చింది. నేను కూడా చెప్పకుండా సెలవు పెడతానా? సెలవు తీసుకున్నా గంటే ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోక. అయ్యో నెలకు వారం రోజుల కమానం చెప్పకుండా చేయకుండా తప్పించే నీ అసలు ఈయన తక్కువ అనుకుంటున్నావు. నేను ఏదో ఒక రోజు సెలవు అడిగినా ఇది లేకపోతే లేదు. పెళ్లిసార్లు చెప్పుకోపో. సరే పెద్ద సార్ దాకా ఎందుకు గాని మరి పత్తి గింజలు పెట్టుడు అయిపోయిందా? అది చెప్పు ముందుగాల. ఏమైపోవుడే నిన్న పడ్డ 4 చినుకులకే ఊరంతా పత్తిత్తులు పెట్టబోతే ఒక్క కూలీలు దొరకలేదు. వీళ్ళు రారా అని పొద్దురు సంధి బతిలాడితే రాత్రి కడుపు సల చేస్తూ ఇప్పుడు వచ్చిండు. వచ్చి ఒక 4 సార్లు పెట్టిండు. ఎండ కొడుతుంది నాకు శాతం అయితే లేదని మళ్ళీ పక్కేసుకొని మలుసుకొని పన్నడు వచ్చాడు. పారా పత్తిత్తులు పెడదాం. అరే బాగా ముసలాడా నేను మనిషిని అనుకుంటానా దున్నపోతాను అనుకుంటానా? ఇక వీని కథగా ఇస్తున్నది ఏం చేయాలి చెప్పు. 4 చినుకులు పడంగానే పంటలు మాగా ఎత్తున్నావు గాని మరి ముంగట వానల పరిస్థితి ఎట్లుంటది ఏమోనే తాత? అవును పిల్ల, పోయినేడు ఈ టైం వరకు 4-5 వానలు మస్తు గట్టిగా పడ్డాయి. కానీ ఈ ఏడు ఇప్పటి వరకు ఒక్క చినుకు కూడా గట్టిగా పడ్డా తావులేదు అని అంటున్నావు. నువ్వు అన్నట్టు ఈ ఏడు కాలం గట్టిగా ఉన్నదా లేకుంటే 4 చినుకులు పడి మురిపించి ఆచే పీక్తుందా? ఏమోనే తాత, ఎల్నిన ప్రభావం తోటి ఇప్పుడు వానలు గట్టిగా పడతనే పడ్డట. లేకుంటే వానలు పడాల్సిన కాలంలో పడకపోయినాయి అనుకో కాలం కాటికేనటనే. 4 చినుకులకే ఉబ్బుకుంటా పత్తిత్తులు కొనుకొచ్చి పెడతాను. మరి 7 కాలం అవుతుందా లేకుంటే ఉబ్బిచ్చి అటే పీక్తుందా? అప్పుడెప్పుడో 1 గిత్తనే వాన చినుకులు ముందుగానే పడ్డాయి కదా అని ఉబ్బుకుంటా వేల రూపాయలు పెట్టి పత్తిత్తులు కొనుకొచ్చి పెంచినాం. 4 వద్దులకే ఆ వానలు అటే పీకినాయి, అది అలానే ఎండినాయి. మళ్ళీ 4 వద్దులకు వాన చినుకులు పడగానే మళ్ళీ కొనుకొచ్చి మళ్ళీ పెట్టినాం. మళ్ళీ 4 వద్దులకు మళ్ళీ ఎండినాయి. ఇట్లనే ఆ ఏడు 2-3 సార్లు పత్తిత్తులు పెట్టినాం. ఇంటికి రాలేదంచడం. మరి ఈ ఏడు కూడా గట్లనే అవుతుందా ఏంది? పెట్టుబడి మునుగుతాం మరి గోయిన మంగళమే. నువ్వు చెప్పే కథ చూస్తుంటే ఈ ఏడు కూడా అదే కథ అయ్యేటట్టున్నదే. జ్వరంతో చూసుకుంటా పంటలేసుకుంటారు పెద్ద మనిషి. చూసుకుంటా అంటే కాలం ఏమన్నా మన చేతులు ఉన్నదా? కరువు ఏళ్ళు అయితే కాలం ఒక్క రోజు అని అంటారు. అది పోయి ఒకటే రోజు రాత్రి దొంగగా తగినట్టు తనిగి ఇసిరి చంపితే చెరువు నిండుతాయి. ఏమున్నది కాలం? ఒక్క రోజు కాలం. అంతా ఏమున్నది? అంత దేవుని దయా అని ఆకాశానికి మొక్కుతాను, పంటలు ఎత్తాను. ఆ చెక్కి అది ఎట్లయితే గట్టలే. నువ్వన్నట్టు ఎనుకో ముందో కొట్టాల్సిన టైంలో వానలు కొడితే రైతులకు పండగ. అంతేగాని పంటేసే కాలం దాటిపోయినాక వానలు కొడితే అవి దేనికి అక్కడికొస్తాయే? ఏం చేస్తాం? పడ్డ 4 చినుకులకైనా పంట ఎత్తే అజంక పడే చినుకులకు అక్కడికొస్తుందని ఆశ. ఆశతోటి పత్తిత్తులు కొనుకొచ్చి పెడతాను గాని ఇది ఏది ఇస్తామన్నాడు. అరే పోయించిన మందు పొక్క వాళ్ళగా తాగి సాపుకొని పంచే ఏం మనిషి అన్నట్టు. కూలికి వచ్చిన మనిషి ఇత సాపుకొని మలుసుకొని పంచే పని కానీ పంట. అదిరా కూలి తీసుకొని 1 కోటర్ మందు తాగి ఏం మనిషి అన్నట్టు గిట్ల పంటారు. రాజేంద్ర ముసలాడా 1 కోటర్ మందు పోస్తే బాగా మాట్లాడతాను. నీ పైసలు నీకు పడతావు. అరే పొద్దుగాల ఓసిని అన్నాల పాడుగాను ఇదేం పద్ధతి అన్నట్టే అన్న? పనికొచ్చి పగటాలకే ఎగ్గొట్టి పోతే ఎట్లన్నట్టే? ఇదే నాన్న పద్ధతి రాజేందర్. దొంగ 1 కోటర్ పైసలు ఇస్తాడట కానీ మరి వీడు తీసుకున్న కూలి పైసలు ఏవిరా? కూలి పైసలు ఏవిరా? పో కొడుక పో. రేపు పొద్దుగాల నీ పిల్లానికి చెప్పి నీ జుట్టుకు చెప్పులు కట్టియకపోతే నేను రాములు గానే కాదు. నీ పిల్ల
ఇవాళ ఒక్కరోజు నాకు సెలవు నీకు పుణ్యం ఉంటది. ఇవాళ నాకు శాతమైన కాడికి నేను ఒక్కడన్నా మరి పత్తిత్తులు పెట్టుకోవాలి. మరి కాలం మళ్ళీ ఎట్లనో ఎటమెటం చేసేటట్టున్నదే. దండం పెడతా ఈ పదం మీద పత్తిత్తులు పెడితేనే మొలికెత్తేటట్టున్నాయి. సరే కడవ వార్తలేదు చదువుకో. ఒక్క వానకే మా ముసలోడు పనులు చురువు చేసిండు గాని ఈ 7 వానల కథనే ఎట్లనో ఉన్నదని అంటున్నారు వాతావరణ శాఖలు. మొదలు కొడితేనే కొట్టినట్టు అంటున్నారు. ఎల్నినో జయంగా ఈ పారి దండి వర్షాలు అయితే వాడాయని అంటున్నారు. ఎందుకైనా మంచిది నీళ్ళ అవసరం తక్కువ ఉండే పంటలే వేసుకోవాలి. లేకుంటే ఆ టెంక పరేషాన్ల పడాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. మరిగా రైతులు తక్కువ నీళ్ళతోటి వండే పంటలు ఏమున్నాయో ఏ పంట వేస్తే ఎట్లుంటది అనేది వ్యవసాయ ఆఫీసర్లను అడిగినాకనే పంట వేసుకోండి. లేకుంటే ఆ టెంక తిప్పలు పడాల్సి వస్తుంది మరి.